ఈ నీ అపారమైన ప్రేమకు వందనం. మానవుడు అవిధేయత వలన అధోగతి పాలైనప్పుడు నీవెంతో కరుణతో అతనిని మరల స్వర్గానికి వారసుని చేయాలని పట్టుబట్టావు. ఇందుకు నీ అన్యాయముగా క్రీస్తు ప్రభువునకు మరణదండన విధించుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి నిర్మించే రక్తపు బలి ఇప్పుడే ప్రారంభమైనది. ఇతడు తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తికి పన్ను కట్టకుండుట, తన్ను తాను క్రీస్తు భారమైన శ్రీవమాను యేసు ప్రభు భుజం పైకెత్తుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎంతో భారమైనటువంటి స్లీవను మోయలేక మోస్తూ ముందుకు సాగనారంభించారు ప్రభు. ఆయనకు నా అనేవాళ్ళు శూన్యం. 3 సంవత్సరాలు కలిసి తింటూ తిరిగిన యూద ఆయనను శత్రువులకు అప్పగించాడు. అందరూ విడిచిపెట్టి మూడవ స్థలము. యేసుక్రీస్తు శిలువ భారమును మోయలేక మొదటిసారి స్లీవ క్రింద పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. రాళ్ళు రప్పలతో నిండినటువంటి ఆ కల్వరి కొండకు దారి మరొక ప్రక్క స్లీవ బరువు. ఇది అంతా కాదాయే. పొందిన దెబ్బల వలన దేహమంతా గాయాలే. రక్తము నశించిపోవడం వలన శరీరం అంతా అలసి సొలసి క్షీణించిపోయింది. సైనికులు క్రూరంగా తొందర చేస్తున్నారు.
ముందుకు అడుగు వేయలేక ప్రభువు ఆ స్లీవ క్రిందే పడిపోయారు. యూదులు చూసే ప్రజలందరూ ఈయనేం దేవుని కుమారుడు అని హేళన చేస్తున్నారు. ఆయన మాత్రము నోరు విప్పడం లేదు. నిశ్శబ్దంగా ఇవన్నీ వింటున్నారనటన గురించి ధ్యానించదుముగాక. దేవా మాతా దీనోరాలై దైవపుత్రుని వెంబడించి శ్రీరమోయుచుండగా కర్తయో కర్తయములను నాటించు మోనయందును నాలుగో స్థలము, యేసునాథునికి సిలువను మోసుకొని పోవు దారిలో దుఃఖ సాగమును నిండిన ఆయన తల్లి ఎదురు పడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకే స్తోత్రము చేయించున్నాము. సిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతుంది. ఆ సమయంలో 9 నెలలు మోసి కనిపెంచిన తన తల్లి పరుగులు తీస్తూ ఆ స్థలాన్ని చేరుకుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. తల్లి హృదయంలో మాత్రము భూకంపం వచ్చినంత కల్లోలము. ప్రపంచ చరిత్రలో ఏ కుమారుడు ఏ తల్లి అనుభవించనంతటి వేదన. ఎవరి కోసమో ఒక్కసారి ఆలోచించండి. సీమోను ఒక బాటసారి సిలువను మోసుకొని పోవుటలో యేసునాథునికి చెయ్యి అందించుట. యేసుక్రీస్తు ఆమెను ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాను. యూదులు క్రూరంగా ఇంత భారమైన సిలువతో నడిపింపజేసి మార్గ మధ్యంలో ఆయన్ని చంపడానికి కాదు, కొండ ఎక్కిన తర్వాత ఇంకా క్రూరమైన మరణానికి ఆయనను బలి చేయడానికి. కానీ యేసుప్రభుని చూస్తూ ఉంటే ఆయన దారిలోనే కన్ను మూస్తారని వారంతా నిరాశపడ్డారు. అంతలోని ఒక బాటసారి ఆ దారిలో వస్తూ ఉండడం చూశారు. వెంటనే ఆయనను యేసు సిలువను మోయడానికి ఒత్తిడి చేశారు. కరుణామయుడైన దేవా, బాటసారి అయిన సీమోను నీకు సహాయం చేయడానికి కొంత జంకాడు. ఈ స్థితిలో నేను కనుక నిన్ను చూసి ఉన్నట్లయితే నీకు సహాయం చేయడానికి వచ్చేవాడిని. మీకు ప్రత్యక్షంగా సహాయం చేసే భాగ్యం లేకపోయినా నా చుట్టూ ఇరుగు పొరుగు వారిని చూస్తూ నా చేతనైనంత సహాయం చేయగల మంచి మనసు నాకు దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నామమున
స్థలము. భక్తురాలైనటువంటి వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును చూసి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకు ఒక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. వెరోనికమ్మ యేసు ప్రభుని భక్తురాలు. ఆయన చేసిన అద్భుతాలను, నయం చేసిన రోగాలను కల్లారా చూసినటువంటి స్త్రీ ఆమె యేసు ప్రభు ఎంతో పరితాపకర స్థితిలో ఉండడం చూసింది. హృదయం ద్రవించింది, దుఃఖంతో కంటతడి పెట్టింది. ధైర్యంతో యేసు వద్దకు చేరి చేతిలో ఉన్న ఒక వస్త్రాన్ని ఆయనకు అందించింది. ఆయన ఎంతో కృతజ్ఞతగా దాన్ని తీసుకొని రక్తంతో నిండి ఉన్న తన ముఖాన్ని తుడుచుకున్నారు. ఆమె ధైర్యానికి, జాలికి ప్రతిఫలంగా తన ముఖముద్రను ఆ వస్త్రంపై అద్ది ఆమెకు అందించారు. కరుణామయుడమైన దేవా, నీకు సాయం చేయడానికి భాగ్యాన్ని పొందిన వెరోనికమ్మ ఎంతో ధన్యురాలు. ఆమె వలె నాకు మీ కష్టాలలో సహాయం చేయాలని, ఆ అవకాశం దొరకాలని ఆశిస్తున్నాను. కానీ అవకాశం దొరికినప్పుడు నాలో ధైర్యం నశిస్తుంది. నా జీవితంలో పరోక్షంగా నీకు సహాయం చేసే అవకాశాలను ఎన్నో ఇస్తున్నావు. కానీ నాకు ధైర్యం చాలక ఆ సందర్భాలను ఉపయోగించుకోలేకపోతున్నాను. నీవు ఇచ్చే ప్రతిఫలం ఎంతో గొప్పది. కనీసం అది చూసైనా పరోక్షంగా మీకు సహాయం చేసే భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందుండడ మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటి కావలసిన నాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ఎందు ప్రవేశింపక కీడుల నుండి రక్షించండి స్వామి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత ఏడవ స్థలము. యేసు ప్రభువు రెండవసారి శిలువ భారం మోయలేక నేల కూరుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. క్షీణించిన శరీరంతో ముందడుగు వేయలేక ప్రభువు మళ్ళీ నేల కూరారు. గాయాలకు రాళ్ళు రప్పలు తగలడం వలన వేదన ఎక్కువయింది. అయినా ఆయన మనస్సు ఒకే ఒక ఆలోచనతో నిండిపోయింది. అదే తండ్రి చిత్తము నెరవేర్చడము అని ధ్యానించడముగాక. మా పాప భారం మోయలేక పడిపోయిన యేసువా, నిన్ను ఈ విధముగా నేల కూర్చింది మా పాపములే. పలుమార్లు మేము పాపములో పడి మా స్వశక్తితో లేవాలని ప్రయత్నిస్తున్నాము, కానీ లేవలేకపోతున్నాము. మీ సహాయం కోరడం మాత్రం మర్చిపోతున్నాము. ఇక ముందైన కష్టాలలో పడిపోయినప్పుడు, పాపములో కూరుకుపోయినప్పుడు మీ సహాయానికై మా చేయి చాచేటట్లు మమ్ము ప్రేరేపించండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూలోకమందును నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మన్నించినట్లు మాకు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి రక్షించండి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా సమయంలో ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మహిమ కలుగునుగాక. మా మీద దయ. అమ్మ గాయములను నాటించమోనాయందును భాగ్యశాలి భాగ్యగా. 8వ స్థలము. యేసు ప్రభు తనపై జాలిపడి ఏడుస్తున్న యెరూషలేము స్త్రీలకు ఓదార్పునిచ్చుట. యేసు క్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యెరూషలేము నగర వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఎప్పుడు విననటువంటి ఈ అరుపులు, కేకలు, కేరింతలు విని ఆ నగరములోని స్త్రీలందరూ ఊరి బయటకు వచ్చారు. ఎంతో సుపరిచితమైనటువంటి ముఖము, ఎందరినో సంతోషపెట్టినటువంటి ఒక వ్యక్తి, ఎందరి జీవితాలలోనూ అమృతాన్ని పోసినటువంటి మహానుభావుడు. అట్టి ఆయనను శిలువతో నడిపించుటను, కొరడాలతో కొట్టుటను చూసిన ఆ స్త్రీల హృదయాలు కరిగిపోయాయి. కన్నీరు మున్నీరుగా ఏడవసాగారు. నిజముగా ఆ ఏడుపులు ఆయనను కొంత ఊరటనిచ్చాయి. అందుకే వారితో, నా కోసం ఏడవవలదు, మీ కోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని అన్నారు. దీనులను ఓదార్చు ఓ దేవా, నీవు సహింపరాని వేదనలను అనుభవిస్తున్న మేము కష్టపడుతుంటే నీవు సహింపలేవు. అందుకే ప్రభు, నీవు బాధపడుతూ రాబోవు బాధలను మనసులో ఉంచుకొని ఆ స్త్రీలను ఓదార్చుగా, నా పాపముల కోసమే నీవు ఈ విధముగా శ్రమలను అనుభవిస్తున్నావు. నేను ఈ విషయము గుర్తుంచుకొని నా పాపముల కోసము పేతురువలే బోరున ఏడ్చే మనసు ఇచ్చి ఇంక నుంచి సన్మాన మార్గములో నడిచే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క
9వ స్థలము యేసు ప్రభువు 3వసారి స్లీవ కింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీ స్తోత్రము చేయుచున్నాము. త్వరగా నడవాలని సైనికులు ఒత్తిడి తెస్తున్నారు, కానీ అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా ఆయనలో లేదు. ఎంత ప్రయత్నించినా కాలు లేపడం లేదు. ఆ భారమైన స్లీవ క్రింద మరొకసారి కుప్పకూలారు. ఇది చూసి ఆ సైనికులు జాలి పడతారేమో అని అనుకుంటాము మనము, కానీ వారు కొరడాలతో కొడుతూ లేచి నడవమని బలవంతం చేస్తున్నారు. ఆ దీన ప్రభువు వైపు ఒక్కసారి చూడండి. నీవు పీడిస్తున్న యేసును నేనే అని ప్రభువు సౌలుతో పలికిన మాటలు మళ్ళీ మన చెవులలో మారు మ్రోగుతాయి. ఎందుకంటే మన శ్రమలే కదా ఆయనను ఈ స్థితికి తీసుకువచ్చింది. ఓ దేవా, మీరనుభవించే శ్రమల ముందు నేను పొందే కష్ట నష్టాలు ఎంత స్వల్పమైనవే. అయినా తరచూ నా జీవిత భారం ఎక్కువనిపిస్తుంది. కష్టపడి ఎలాగో ఒక గండం నుండి బయటపడితే మరొకటి సిద్ధమై నా కోసం ఎదురు చూస్తున్నట్లుంది. ఇవి చూసినప్పుడు నాలో గల ఉత్సాహం, సహనం నశిస్తున్నాయి. నిరాశ పెళ్ళుపుకుతుంది. గొలుసు వలె వస్తున్న దురితాలను చూసి గుండె పగిలి నిరాశ పడకుండా ధైర్యంతో ఎదుర్కొని సహించే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం యేసుక్రీస్తుని వస్త్రములను నిర్దయగా ఒలుచుట. యేసుక్రీస్తును ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలాగో కల్వరి కొసకు చేరారు. ఇక అంతిమ బలియాగానికి పీఠము సిద్ధమవుతుంది. లేస్తూ పడుతూ సాగిన శిలువ ప్రయాణము యేసు రక్తహీనులయ్యారు. శరీరం అంతటా గాయాలే. అందువల్ల ఆ వస్త్రాలు గాయాలను అంటుకొని పోయాయి. మరి సిలువ వేయడానికి ముందు ఆ వస్త్రాలను తీసివేయాలని ఆ వస్త్రాలను నిర్దాక్షిణ్యముగా లాగారు. అప్పుడు ప్రభువు అనుభవించిన వేదన చెప్పనలివి కానిది. శ్రమలను అనుభవిస్తున్న ప్రభువా, సర్వవిధ పాప దోషాలు, అన్యాయాలు, అవినీతి నా శరీరముతో అంటుకొని పోయాయి. అందువలన వాటిని లాగుతుంటే నాకు ఎంతో బాధ కలుగుతుంది. అయినా దేవా, పాత మనిషికి స్వస్తి చెప్పి పాపపు వస్త్రాల స్థానంలో మిమ్ము నూతన వస్త్రముగా ధరించాలని ఉంది. ఈ నా పాపములను పరీక్షించినప్పుడు నాకు కలుగు వేదనలను సంతోషంతో సహించినట్లు మీరు నాకు సహాయం చేయండి. ఇక నుండి వీటిని ఒంటిపైకి రాకుండా చేయండి స్వామి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క కలువరి గిరిలో సిలువ
శివ కన్నగించి నాటిరి కాకాయములను నాటించుము నాయందును భాగ్యశాలి బాధిత. 11వ స్థానము యేసునాథుని ఇనుప చీరతో సిలువకు అంటగొట్టుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. వస్త్రములను ఒలిచిన పిమ్మట నిస్సహాయుడైనటువంటి ఆ యేసును సిలువపై పడుకోబెట్టి కాళ్ళు చేతులకు మేకులు కొట్టని ఆరంభించారు. అవి నిన్నటి వరకు ఎందరినో తన స్పర్శతో స్వస్థపరిచినటువంటి పవిత్ర హస్తాలు. ప్రభువు పొందిన ఆ వేదనను ఎవరు అందింపగలరు? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడన్న సంతోషం ఆయనలో కనిపిస్తుంది. అదే ఆయనకు ఊరటను సహనాన్ని ఇస్తున్నది. ఓ మా రక్షక, ప్రేమకు మారూపంగా నీవు ఈ లోకంలోకి అడుగు పెట్టావు. అందరినీ ప్రేమించావు. అదే నీవు చేసిన అపరాధం కాదు. అందుకే నిన్ను ఈ లోకం సిలువకు అంటగొట్టింది. నిజంగా నీవు ఈ లోకంలో జీవించిన ఈ లోకానికి సంబంధించిన వారే కాదు. అందుకే నిన్ను ఈ లోకం చీదరించింది, చీకొట్టింది. కానీ ఓ ప్రేమమూర్తి, నీవు చూపిన ప్రేమకు, కృతజ్ఞతకు, నీవలే స్త్రీలకు అంతగొట్టబడుటకు, నీకై జీవించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ధైర్యాన్ని, శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. పన్నెండవ స్థలము ప్రభువు 3 గంటల పాటు భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడి ప్రాణమును విడుచుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆకాశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి అని బిగ్గర కేక పెట్టారు. యేసు ఆ స్థితిలో తన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదు కనుక వీరిని క్షమించు అన్నారు. ఆ తరువాత యేసు తన తల్లి వైపు చూచి, ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించారు. అలాగే యోహానుకు తన తల్లిని అప్పగించారు. అప్పుడు యేసు, అంతయు సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి కన్ను మూశారు. ఓ కరుణామయ్య, ఆ క్రూరులు నిన్ను ఎంతగానో హింసించారు, చిత్రవద చేశారు. కానీ నీవు మాత్రం చివరికి వారి కోసమే ప్రార్థన చేశావు. తండ్రితో వారి తరపున వాదన చేస్తున్నావు. అది నీ గొప్పతనము. నన్ను కూడా ఇతరులు తెలిసి హింసించిన, తెలియక హింసించిన నేను ప్రతీకారానికి ఎదురు చూస్తుంటాను. అలా కాకుండా నీ సుమాతృకను అనుసరించి నేను నా శత్రువులను క్షమించే మంచి మనస్సును, శక్తిని దయచేయండి. అంతేకాక ప్రభు, నీ వలనే నేను నా అంత్యదినమున నీ సంకల్పానికి తలవంచి నా ఆత్మను
నీ హస్తములలోనికి సమర్పిస్తున్నాను అని నీ అందుగల విశ్వాసాన్ని చాటి చెప్పగల భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. ఆమెన్. పరలోకమందుండు మా పదమూడవ స్థలము. పదమూడవ స్థలము. యేసునాథుని దివ్య శరీరమును సేవ నుండి దించి వారి దివ్య తల్లి ఒడిపై పెట్టుతున్నారు. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము. దివ్య బలి అయిన యేసునాథ స్వామి యొక్క అర్ధశిష్ట శరీరమును స్లేవ నుండి దించి 30 అడుగుల కవతల నుండిన వారి యొక్క తల్లి ఒడి మీద పరుండబెట్టినారు. ఆ సమయములో ఆ దివ్య కుమారుని అర్ధశిష్ట శరీరము యొక్క చర్మము ఒలవబడి ఉండుటనున్ను, ఎముకలన్నీ కనబడుటనున్ను, అర్ధశిష్ట శరీరమును నుజ్జు నుజ్జై ఉండుటనున్ను, మహా తెగనాటబడిన 5 గాయాలు ఉండుటనున్ను, అర్ధశిష్ట శరీరమంతా రక్తమై ఉండుటనున్ను చూసి ఆమె అనుభవించిన దుఃఖమును మనస్తాపమును ఎవరి వల్ల చెప్ప శక్యం కాదు. ఇక్కడ మన నాదుని పాటులను మనము ఖండితముగా విచారించుదాము. జెస్మేనియా ఒలీవు వనములో నుంచి అనాసుని ఇంటికి తోడుకొని పోయేటంతలో వారిని 7 మాట్లు నేల మీద పడద్రోసినారు. అర్ధశిష్ట శరీరముపై తన్నిన తన్నులు 44, చేతి వల్ల గుద్దిన గుద్దులు 20, శిరస యొక్క రొమ్ములను పట్టి ఈడ్చినది 360 మాట్లు, దివ్య చంపన కొట్టిన దెబ్బలు 32, వారి గడ్డము యొక్క వెంట్రుకలను పట్టి పెరికినది 350 మాట్లు, దివ్య ముఖాన ఉంచినది 72 మాట్లు, అర్ధశిష్ట ముఖమున దెబ్బలున్ను తొక్కిళ్లను పడినది 85 మాట్లు, వారి దివ్య మెడకు త్రాడు 68 మూరలు, ఆ త్రాడును గుప్పించి గుప్పించి ఈడ్చినది 68 మాట్లు, గొంతున తగిలిన దెబ్బలు 72 మాట్లు, ముళ్ళ కిరీటం యొక్క ముళ్ళు శిరస్సులో దిగబడి దూసుకొని పోయిన పెద్ద గాయాలు 1000, రొమ్మున తగిలిన దెబ్బలు 32, విస్తీర్ణమైన గాయములు 28, వీపున పడిన దెబ్బలు 262, వీపున పెద్ద గాయాలు 80. ఇన్ని తన్నులు, వీపున తన్నిన తన్నులు 140, వారి దివ్య శరీరమందు పడ్డ గాయములు 6675, వారిని రాతి స్తంభానికి కట్టి కొట్టిన పెట్లు 6666, దివ్య మేనున పొడిచిన పోట్లు
80, మోకాలి ఎందుబడ్డ పెట్లు 32, మాసిన గాయాలు దద్దులు 90, నీలిపరమైన దద్దులు 101. వారు స్లేవను మోసుకొని పోయే ఎడల భారమైన స్లేవను మోయలేక పడినది 3 మాటలు. వారి దివ్య హృదయము అతి వ్యాకులము చేత పగిలినట్టుగా ఉండినది 72 మాటలు. వారి హస్తములను ఇనుప మేకులచే స్లేవలో చేర్చి కొట్టిన సుత్తెపెట్లు 26. వారి దివ్య పాదాలను కొట్టిన సుత్తెపెట్లు 36. మరణము పొందేడి సమయములో కలిగిన అవస్థ 3 మాటలు. ఆ సమయములో విడిచిన నిట్టూర్పులు 100. పాటుబడ ఆరంభించిన మొదలుకొని మరణము పొందే పర్యంతరము ఈడ్చిన ఎగపోతలు 199. వారు చిందిన దివ్య రక్తపు బొట్లు 23,000. మన పాపములకు గాను వారు ఏడ్చి చిందిన కన్నీళ్ల బొట్లు 6,200,000. వారి దివ్య శరీరం యొక్క విశేష దుఃఖమున గల దెబ్బలు 71. ఓ దుఃఖము నిండిన మరియమ్మ, ఇన్ని పాటులు కష్టాలు పడిన మీ కుమారుడైన జేసునాథుని సేవలో కొట్టినది మా పాపములే కనుక పాపులైన మా కొరకు వేడుకొని ఓర్పు నిప్పించని అవతరించండి స్వామి. ఓ నా ఆత్మమా వింటివో, నిత్యపితకు ఏకసుతుడును సదాకాల జీవితులను కోటాను కోట్ల సన్మనస్కుల చేత ఊడిగములను చేయించుకునేవారును సర్వలోకముల యందుండెడి వారుల చేత పూజా నమస్కారములకు ప్రాప్తులైన వారును అయి ఉండెడు దివ్య రక్షకులైన జేసునాథ స్వామి నిరీక్షణకు గాను మహా నిర్బంధాలతో ఈలాగున పాటుబడి ఆరంభించినారని మేమెరిగితిమి. మనసులో వారిని వెంబడించ ప్రయాస పడుదముగాక. పరలోకమందుండేడు మా యొక్క తండ్రి, మీ కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం, కదిలింది కరుణరథం. ఆడిపోదాం.
14వ స్థలము యేసునాథుని మృతదేహాన్ని సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. పిలాతుని అనుమతి మేరకు అరమత్తయి నివాసియగు యోసేపు యేసు ప్రభు దేహాన్ని దించారు. ఆయన ఇంచుమించు 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని అత్తరుని తీసుకుని వచ్చారు. వారంతా యేసు ప్రభు దివ్య దేహాన్ని యూదుల భూస్థాపన సాంప్రదాయం ప్రకారం పరిమళ ద్రవ్యాలను పూసి నార వస్త్రాలలో చుట్టారు. యేసు సిలువ వేయబడిన స్థలమునకు అతి దగ్గరలో ఒక తోట ఉన్నది. వారు యేసుని ఆ తోటలోనికి సమాధి యందు ఉంచిరి. అనంత శ్రమలను అనుభవించి మహిమలోనికి ప్రవేశింపనున్న ఓ దేవా, నీతో కలిసి మరణించాలని ఉంది. నా పాత జీవితాన్ని సంస్కరించుకోవాలని ఉంది. 3 రోజులు మీరు ఏ విధంగా సమాధిలో ఉండి ఉత్థానమైనారో అదే విధంగా నేను కొత్త జీవితంలో కొత్తమైన మాటలు, చేతలు, తలంపులతో తిరిగి జన్మించాలని ఆశగా ఉంది. కానీ ప్రభు, నా పాత జీవితాన్ని సమాధిలో ఉంచటం నా స్వంతంగా చేయదగిన పనేమి కాదు. నీ సహాయం, నీ బలము కావాలి. అప్పుడే నేను తప్పక కొత్త జీవితంలో ప్రవేశింపగలను. నీవు నాకు ఆ అనుగ్రహం దయచేస్తావని విశ్వసించి ముందుకు సాగుతున్నాను. మీ ఉత్థానము నాకు ఎల్లవేళలా మంచి చేయుటకు శక్తినిచ్చును గాక. ఆమె పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము. ఓ దివ్య రక్షక, నా రక్షణ కోసమై మీరు యూదుల చేత నిరాకరింపబడ్డారు. మీ శిష్యుడైన ద్రోహి యూదా ముద్దు వలన శత్రువులకు అప్పగింపబడ్డారు. అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడ్డారు. కొరడాలతో కొట్టబడ్డారు. వస్త్రాలు ఒలవబడి ఈటలతో పొడవబడ్డారు. ముళ్ళ కిరీటంతో బాధింపబడ్డారు. పక్షులకు గూళ్ళు, నక్కలకు బరియలు ఉన్నాయి. కాని నీకైతే తలదాచుకోవడానికి కొద్ది స్థలమైన ఈ భూమిపైన గాని ఆకాశంలో కానీ దొరకదాయే. చివరికి రెండింటి మధ్యలో వేలాడి ప్రాణం విడిచితివి దేవా. ఓ యేసునాథా, ఇది చాలు నా హృదయాన్ని కదిలించడానికి. ఇది చాలు నాలో దుఃఖాన్ని కలిగించడానికి. నా కోసం ఎన్ని చిత్రహింసలు పొందావో నీకు ఎలా ధన్యవాదాలు అర్పింపగలను. ఇక నుంచి అయినా మంచి మార్గం నడవడానికి ప్రయత్నిస్తాను. నా జీవితంలో మార్పు రావడానికి, మంచినే వెదగడానికి మంచి మనస్సును, మంచి ప్రేమను దయచేయండి స్వామి. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపక కీడులను మీరు రక్షించండి. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలంలో జేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో నుండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ప్రభు మరణించిన ఈ రోజున మీరందరూ గ్రామ ప్రజలందరూ కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో ప్రభుని యొక్క శిలువ మార్గంలో పాల్పంచుకొని ఉన్నారు. ఆ ప్రభుని యొక్క దివ్యాశీస్సులు మీ అందరిపై, మీ కుటుంబాలపై ఉండాలని నా యొక్క ప్రార్థన. మరి శిలువ యాత్రలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈనాడు గ్రామమంతా కూడా శిలువను మోసినటువంటి నేను థామస్ అయ్యను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రభువు వారికి తోడుగా ఉండి చివరి వరకు కూడా మోసే శక్తిని అనుగ్రహించి ఈ శిలువ మార్గాన్ని విజయవంతం చేయడానికి మనకి దేవుడు తన యొక్క కృపను దయచేసి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. మరి మధ్యాహ్నం 3 గంటలకి పరిశుద్ధ శిలువ ముద్దు సాంగ్యం, దివ్య ప్రసాదం స్వీకరణ మరియు ప్రభుని యొక్క వాక్యం ధ్యానం ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నవి. 3 గంటలకి అందరూ కూడా గుడిలో సిద్ధంగా ఉన్నట్లయితే 3 గంటలకి ఆ ప్రభువు చనిపోయిన గడియ సమయంలో మనము సరైన సమయానికి ప్రార్థనని ప్రారంభించుకోవచ్చు. రుధిరం